అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గురువుగారు ఫిబ్రవరి 17న అమావాస్య అంటున్నారు. అలానే సూర్యగ్రహణం అని కూడా అంటున్నారు. ఈ సూర్యగ్రహణం మన దేశానికి వర్తిస్తుందా? లేదా ఏ దేశానికి వర్తిస్తుంది గురువుగారు? ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది మంగళవారం భౌమ అంగారక చతుర్దశి అని, గురువు. అలాగే అమావాస్య మంగళవారంతో కూడుకున్నటువంటిది చాలా విశేషము. పైగా ధనిష్ట నక్షత్రం కూడా ఉన్నటువంటిది కుజ నక్షత్రం. ఇటువంటి కుజ నక్షత్రముతో చంద్రుడు ఉండగా అటువంటి కుజ నక్షత్రంలో రవి కూడా ఉన్నటువంటి సందర్భంగా ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి ఇక్కడ అటువంటి కుజుడు చూసుకున్నట్లయితే ఏర్పడుతున్నటువంటి గ్రహణానికి ఏర్పడుతున్నటువంటి రాశికి 12వ ఇంట స్థానం పొంది ఉన్నాడు. ఇది దోషకరంగా చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మన భారతదేశానికి వస్తుందా లేదా ఈ సూర్యగ్రహణం అని. అయితే మన భారతదేశానికి సూర్యగ్రహణము కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి పట్టు విడుపు స్నానములు అలాగే నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తముగా ఈ గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రపంచవ్యాప్తముగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. చాలామంది అంటుంటారు మనకు లేని దాని గురించి మనం పాటించాలా, మనకేంటి సంబంధము అని. మరి 2025 ఏప్రిల్లో ఇదే సూర్యగ్రహణం వచ్చిందమ్మా. మరి అప్పుడు ఆ సందర్భంగా మన భారతదేశంలో కనిపించలేదు. కానీ పెహల్గాం దాడి జరిగి అమాయకులైనటువంటి 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం కదా. మన భారతదేశానికి సంబంధం లేకపోయినా ఆ తీవ్రవాద దుశ్చర్య మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం మన భారతదేశంలోనే ఎందుకు? ఈ గ్రహణము కూడా అటువంటిదేనమ్మా. సౌత్ అమెరికా దేశాలలో కనబడుతుంది ఈ యొక్క గ్రహణము. ఇందులో సౌత్ అమెరికాలో వెనిజులా అనే దేశం కూడా ఉంది. ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి అనగా మీరు ఎప్పుడైనా గమనించండి, గ్రహణం ఏర్పడుతున్నటువంటి 1.5 మంత్ 40 రోజుల ముందు కానీ లేదా ఆ గ్రహణం ఏర్పడిన తరువాత 3 నెలల కాలంలో కానీ ఖచ్చితంగా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి 40 రోజుల ముందు అనుకున్నప్పుడు, ఫిబ్రవరికి అనుకున్నప్పుడు 40 రోజులు వెనక్కి వేసుకుంటే ఆ అధ్యక్షుడు పరాభవం చెంది అమెరికా వాళ్ళు పట్టుకుపోయారుగా. ఇప్పుడు వెనిజులా ఎవరి చేతిలో ఉంది? అమెరికా చేతిలో బందీ అయిపోయింది కదా. అంటే ఆ గ్రహణం కనిపిస్తున్నటువంటి దేశాలలో వెనిజులా ఉంది. ఏదో ఒక దేశం దాని ప్రభావం చూపుతుంది. అందుకని ఆ వెనిజులా దేశం అంతా కూడా అమెరికా చేతిలోకి వెళ్ళిపోయేది. స్వతంత్ర దేశం కాదు ఇప్పుడు. అమెరికా చెప్పినట్టు వినాలి. అమెరికా ఏది అమ్మితే ఆ వెనిజులా అది అమ్ముకోవాల్సిందే. ఇట్లా కాబట్టి గ్రహణానికి మనకి సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు. అయితే ఈ గ్రహణం అనేటువంటిది కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి మేలు చేకూరుస్తుంది. మిగిలినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు. ఆ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు పాటించాల్సిందే. అయితే మరి ఎలా అండి, ఎక్కడో దేశంలో ఏర్పడుతుంది, మన ఇండియాకి ఎలా అనంటే ఈ యొక్క రాశుల్లో జన్మించిన వాళ్ళు మన ఇండియాలో ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉంటారు. అందరికీ ఇది అందరికీ కేవలం మన భారతదేశం వాళ్ళకి అని కాదమ్మా, ప్రపంచవ్యాప్తముగా గ్రహణం ఏర్పడుతున్నది. కాబట్టి ఆ యొక్క గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ దీని పరిధిలోకి వస్తారు. దీనికి కులము మతము సంబంధం లేదు. ఇక ఈ తదనంతరం ఈ యొక్క రాశుల్లో చెప్పినటువంటి విధంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులు, మొత్తం 9 రాశులు. ఈ 9 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను సమస్యలు తప్పవు. కాబట్టి గ్రహణం ఏర్పడుతున్న సమస్యలు అంటే ఎలా వస్తాయి? ఏదైనా కానీ నష్టపోయేది 100 రూపాయల్లో నష్టపోయేది 1000 రూపాయల నష్టానికి రావచ్చు. ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాలనుకున్నారు వ్యక్తి, అంతకుముందు గత నెల కిందట దాని యొక్క ధర 2 కోట్లు పలికింది అనుకోండి, ఇప్పుడు 1.5 తీసుకుంటామని వస్తారు. ఎవరికి ముందుకు రాదు. ఉద్యోగ ప్రయత్నాలు, ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగంలో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే మంచి జీతం ఆఫర్ దొరుకుతుంది అంటారు. కానీ గ్రహణ తదనంతరం జీతం తక్కువగా ఉండడము, ఉద్యోగం ఊడిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సమస్యలు అనేటువంటివి అధికం అవుతాయి. సమస్యలు ఉంటాయి, అధికంగా సమస్య ఉంటుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి,
సాధారణంగా టాబ్లెట్స్ వేసుకున్న, ఇంజెక్షన్ తీసుకున్న 2-3 రోజుల్లో తగ్గిపోతుంది అది. ఉమ్, ఉమ్, కానీ దీర్ఘకాలికంగా బాధిస్తుండడం అంటే ఒక 2-3 వారాల పాటు ఆ జ్వరంతో బాధపడుతుండడం, నీరసంతో బాధపడుతుండడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రహణం తర్వాత వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, ఉమ్, దంపతుల సమస్యలు ఉన్నారనుకోండి, మామూలుగా ఏదైనా పొద్దున కీచులాడుకుంటారు, సాయంత్రం కలిసిపోతారు. ఈ గ్రహణం తర్వాత ఈ రాశిలో జన్మించిన వారి పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. ఉమ్, అది ఎక్కువ రోజుల పాటు ప్రొలాంగ్ అవుతుంది. అరే ఇంతకుముందేమో పొద్దున గొడవ పడితే సాయంత్రం కలిసిపోయేవాళ్ళం, మా ఆయన అయినా కానీ, మా భార్య అయినా కానీ, ఏంటి ఇప్పుడు రోజుల కొద్దీ మాకు కొట్లాడుకున్నా కానీ మాటలు లేకుండా అయిపోతున్నాయి ఉమ్, అని ఇట్లా. అంటే ప్రతిదీ కూడా ఎన్లార్జ్ అవుతుంది, సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు పాటించుకోవాలి. గురువుగారు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్రహణ సమయం ఏదైతే ఉందో, ఈ గ్రహణ సమయం మన యొక్క భారతదేశ కాలమానాన్ని పరిశీలించుకుంటే 3:24 నుంచి సాయంత్రం 7:45 వరకు ఈ గ్రహణ సమయం ప్రభావం మన భారతదేశంలో ఆ సమయానికి తర్జుమా చేసుకోవచ్చు, మనం గురువుగారు. ట్రాన్స్ఫర్ చేసుకుంటే. అంటే వేరే దేశంలో ఉన్న సమయానికి మన భారతదేశానికి మనం సరి చేసుకుంటే ఉమ్, ఈ సమయంలో చక్కగా దేవత ఆరాధన చేసుకోవాలి, ఇష్టదేవత ఆరాధన. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష నివారణార్థమై చండీ హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమము, సుదర్శన హోమంతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి, శని దోష నివారణకు సంబంధించి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సమయంలో అందరూ కూడా, అంటే ఇక్కడ గర్భవతులు బయట తిరగాలని ఏమీ లేదమ్మా, గురువుగారు. చక్కగా ఉండవచ్చు, నియమం పాటించాల్సింది లేదు. ఇళ్లల్లో ఆ సమయం కాబట్టి దర్భపులలు వేసుకోవాలా, ఇల్లు తుడవాలా, పటాలు కడగాల, ఉమ్, మనకు కనిపించదు కాబట్టి ఈ నియమాలు ఆచారాలు పాటించ అవసరం లేదు. ఉమ్, కానీ ప్రభావానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ ప్రభావం ఏ రాశుల్లో ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని మిగతా కొన్ని రాశుల వారికి చెప్పబడి ఉందనంటే, అవును. ఇప్పుడు దేశానికి గ్రహణం సూర్యుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గ్రహం సూర్యుడు ఉండడు కదమ్మా. ఉమ్, మొత్తం విశ్వానికి అంతటికి ఒకటే సూర్యుడు కదా. అవును గురువుగారు. ఆ ఒకటే సూర్యుడికి అయినప్పుడు ఆ సూర్యుడికి గ్రహణం ఏర్పడుతుంది ఉమ్, అన్నప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి జరిగే అద్భుత ప్రక్రియ. అవును గురువుగారు. ఏ దేశంలో కనబడుతుందో ఆ దేశంలోనే సూర్యుడు ఉన్నాడు, మన దేశంలో వేరే సూర్యుడు ఉన్నాడు, కనబడని దేశంలో వేరే సూర్యుడు లేడు కదా. ఉమ్, సూర్యుడు ఒక్కడే, అవును. ఆ సూర్యుడికి గ్రహణం, లేదా చంద్రుడు ఒక్కడే, చంద్రుడికి గ్రహణం. ఆ సమయము ఇంపార్టెంట్. అవును గురువు. దీన్ని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా కాదు అనుకుంటే విక్టిమ్ మన భారతదేశమేనమ్మా. ఉమ్, గత సంవత్సరం ఏప్రిల్ 26, 29 పెహల్గాం దాడి జరిగింది. అవును. ఆ ఏప్రిల్ నెలలో అసలు మనకు గ్రహణమే లేదు, ఉమ్, కానీ మన భారతదేశం విక్టిమ్ అయింది కదా. ఉమ్, అమాయకులైనటువంటి జనులు 26, 29 మంది చనిపోయారు. అవును గురువు. మరి ఇది మ్యాసివ్ అటాక్. పైగా శుక్రుడు, అలాగే బుధుడు, మరియు రాహు కాదమ్మా సూర్యుడు, వీళ్ళందరూ కూడా, చంద్రుడు కూడా ధనిష్ట నక్షత్రంలో స్థితి పొంది ఉంటారు. ఉమ్, ఈ ధనిష్ట నక్షత్రంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఆ యొక్క ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు ఉమ్, మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉమ్, ఏం జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా అంటే యుద్ధానికి కాలు దువ్వుతారు, ఉమ్, యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది, పరస్పర దాడులు అనేకంగా ఇప్పుడు చాలా చూస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, అమెరికా, ఇండో పాకిస్తాన్, చైనా, తైవాన్, జపాన్, ఈ సంబంధించినటువంటి దేశాలతో, అవును గురువు. ఇజ్రాయిల్, యుఎస్, మన సంబంధించిన హమాస్ తీవ్రవాదులు, ఉమ్, ఇలా అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంతర్యుద్ధాలతో బాగా అవుతున్నాయి. ఉమ్, బాంబు విస్ఫోటనాలు జరగవచ్చు, తీవ్రవాద చర్యలు జరగవచ్చు, మ్యాసివ్ అటాక్, సామూహికంగా మరణాలు అనేటువంటి సామూహికంగా జరగవచ్చు. ఉమ్, ముఖ్యంగా స్త్రీలు దోషులవుతారు, ఉమ్, అంటే దోషించబడే స్థితిలో ఉంటారు. ఉమ్, మనం గమనిస్తున్నాం 17వ తారీఖు అంటే గత 2 వారాలుగా చూస్తే అనేక మంది స్త్రీలు చనిపోతున్నారు కదమ్మా. అవును గురువు. ఎక్కడ చూసినా ఆడవాళ్లే సూసైడ్ చేసుకుంటున్నారు. అవును గురువు. స్త్రీ జాతికి కొంత వినాశనం ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల. ఉమ్, నా అంచనా ప్రకారము ఏదైనా ఒక మహిళ, గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి మహిళ కూడా మరణించే అవకాశం ఉంటుంది గురువు గారు. ఈ యొక్క సందర్భంగా. ఇది చెప్పవచ్చు. కాబట్టి చక్కగా ఇటువంటి అవకాశం, ఇది చాలా
గ్రహణం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి. ఉమ్, అంతేకాకుండా మనకు అమావాస్య రోజున ఈ యొక్క సంబంధించినటువంటి ఇంటికి నరదృష్టి తొలగిపోవడం కోసం బూడిద గుమ్మడికాయని కడతారు. అవును గురువు. మంగళవారం నాడు 3 to 4:30 ఏదో రాహుకాలం ఉంటుంది కదమ్మా. ఉమ్, ఆ సందర్భంగా మంగళవారం నాడు రాహుకాలం. ఆ రాహుకాలంలో ఈ యొక్క బూడిద గుమ్మడికాయని చక్కగా అలంకరించి అందులో నల్ల జీడి, మిరపకాయలు, మిరియాలు, తోక ఉమ్, మిరియాలు ఇలాంటి వస్తువులు, గవ్వలు ఇలాంటి వస్తువులు వేసి ఎర్రగుడ్డలో కట్టి ఆ సమయంలో మంగళవారం నాడు రాహుకాల సమయంలో ఇంటికి కానీ వ్యాపార స్థలం కానీ దిష్టిగా కడితే సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి. గురువు. ఉమ్. ఈ విధంగా అందరూ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పబడినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు కాశీ క్షేత్రంలో మన పీఠమాధురంలో జరిగే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని ఆ గ్రహణ దోష నివారణ జరిపించుకోవచ్చమ్మా. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.